ఆగండి, ఎప్పుడైనా ఆలోచించారా? కొంతమంది వ్యవసాయంలో బాగా సంపాదిస్తారు, మరికొంతమంది రైతులు మాత్రం డబ్బు, శ్రమ అన్ని కోల్పోతారు. రండి, సులభమైన భాషలో అర్థం చేసుకుందాం. టమాటా సాగులో బ్యాక్టీరియా మరియు ఫంగస్ల వల్ల 2 రకాల వ్యాధులు వస్తాయి. వాటి లక్షణాలు ఒకేలా ఉంటాయి. కాబట్టి వ్యాధి బ్యాక్టీరియా వల్ల వచ్చిందా లేదా ఫంగస్ వల్ల వచ్చిందా అని గుర్తించడం తప్పు. తెలియకపోవడం వల్ల చాలా మంది రైతులు దీన్ని ఒకే వ్యాధిగా భావిస్తారు. కేవలం ఫంగిసైడ్ లేదా బ్యాక్టీరియాసైడ్ మాత్రమే వాడతారు. అదే సమయంలో తెలివైన మరియు ఎక్కువ లాభాలు ఆర్జించే రైతులు మాత్రం వాడతారు జపాన్ టెక్నాలజీతో తయారైన శక్తివంతమైన ఉత్పత్తి జన్నెల్. ఇది టమాటా సాగులో ఫంగస్ వ్యాధి అయినా బ్యాక్టీరియా వ్యాధి అయినా ఉపయోగపడుతుంది. ఇది ఒక బహుముఖి మరియు ఫంగస్ నాశక ఉత్పత్తి. ఇది టమాటా మొక్కల దట్టమైన ఆకులు, కొమ్మల మధ్యలోకి చేరి కేవలం ఫంగస్ ను మాత్రమే కాదు, బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులపై కూడా దాడి చేస్తుంది. టమాటా సాగులో ఫంగస్ మరియు బ్యాక్టీరియా రెండింటి మీద కూడా అద్భుతమైన నియంత్రణను అందిస్తుంది. మీరు బ్యాక్టీరియా లేదా ఫంగస్ వ్యాధిని గుర్తించటంలో అయోమయానికి లోనైనా జెనిక్ మాత్రం అయిపోదు, మీరు కూడా ఉపయోగించండి. ధనుకా అగ్రిటెక్ యొక్క జెనిక్ ను వాడండి. ఆరోగ్యకరమైన పంటతో పాటు అధిక లాభదాయకమైన టమాటా దిగుబడిని పొందండి. జెనిక్ తో ద్వంద్వ దాడి ద్వారా రక్షణ మరియు పంటలకు జెడ్+ స్థాయి భద్రతను అందించండి.